Hello, I'm back with another vlog and this is Nagasai. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది ఒక మార్నింగ్ అంటే మా పాపకి స్కూల్ ఉందని లేచాను, బట్ స్కూల్ లేదు వర్షం కారణంగా. ఆ టైంలో వ్లాగ్ అనమాట. సో పిల్లలకి స్కూల్ ఉంది, హరిబరిగా లేచి బాక్స్ ప్యాక్ చేయాలి అన్న హడావిడిలో ఉండగా స్కూల్ లేదు అన్న న్యూస్ తెలిస్తే ఎంత బాగుంటుందో కదా. దిస్ వాజ్ దాట్ డే అనమాట. ఆ రోజే ఇది. మార్నింగ్ లేచి బీరకాయ కర్రీ చేసేస్తున్నాను మా పాపకి బాక్స్ పెడదామండి, బట్ స్కూల్ లేదు కాబట్టి రిలాక్స్డ్గా వేరే పనిలోకి జంప్ అయ్యానమాట. అండ్ ఇక్కడ క్యారెట్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేగానే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగుతాము, బట్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామన్నమాట. సో క్యారెట్స్ మాత్రమే తింటున్నాం. అండ్ స్కూల్ లేదు అంటే రొటీన్ ఇడ్లీ దోశ ఏం వేసుకుంటాం చెప్పండి. అందుకే ఇప్పుడు పూరీ చేస్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తానికి ఫేవరెట్ అనమాట నేను చేసే పూరీ. సో ఆ ప్రాసెస్ అనమాట ఇది. గోధుమ పిండిలో కొంచెం ఉప్మా రవ్వ అండ్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో స్కూల్ లేదు అని తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీరేం ప్లాన్ చేస్తారు? అంటే యాజ్ యూజువల్ అలా వెళ్ళిపోతారా, లేకపోతే డిఫరెంట్గా టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని తింటారా? ఆ కూల్ క్లైమేట్కి ఎలా చేస్తారు మీరు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ నేను ఆ పిండిని కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆ పూరీస్కి కాంబినేషన్ కర్రీ ఉండాలి కదా, సో దానికోసం ఆనియన్స్, పొటాటోస్ అండ్ క్యారెట్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేస్తుంటే మీకు తెలిసే ఉండాలి నేను ఏం కర్రీ చేస్తున్నానో. ఎస్, యూ విల్ గెస్ రైట్. నాకు తెలిసి ఏంటంటే పూరీ కర్రీ చేస్తాం, ఇంకేం చేస్తాం కదా. సో దానికని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మా పాపకి స్కూల్ లేదు కాబట్టి హ్యాపీగా టీవీ చూస్తూ రిలాక్స్ అవుతుంది అనమాట. అండ్ నేను ఇక్కడ పూరీ చేస్తున్నాను. మీ ఫ్యామిలీలో ఫేవరెట్ టిఫిన్ ఏంటి? మాకైతే పూరీ అంటే చాలా ఇష్టం. అది రెగ్యులర్గా చేయను, ఎందుకంటే చేస్తే దాని మీద ఉన్న ఇష్టం పోతుందని చెప్పి. సో అందుకని స్పెషల్ డేస్, రిలాక్స్డ్గా ఉన్న డేస్లో మేము అది చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ కర్రీ కోసం ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాను అనమాట. దాంట్లో టర్మరిక్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే యాజ్ యూజువల్ ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అవుతాయి అండ్ ఫ్రై అవుతాయి కూడా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అది మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. అండ్ ఈ కర్రీకి ఫ్రై అవ్వకూడదు, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. అండ్ పొటాటో అండ్ క్యారెట్ కూడా ముందే వేసేసుకోవాలి, ఎందుకంటే అవి హార్డ్ ఉంటాయి కదా. త్వరగా మగ్గాలి అంటే ఆనియన్స్తో పాటు అవి కూడా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే మగ్గుతాయి అన్నమాట. అండ్ నాకు ఇంకా అవి మగ్గలేదు, సో అందుకని మళ్ళీ అది క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ లోపల శనగపిండి కూడా ఒక 2 స్పూన్స్ బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ యాజ్ యూ గో క్లీన్ అన్నమాట నా ఫార్ములా. అయితే నేను చేస్తూనే క్లీన్ చేసుకుంటూ కూడా ఉంటాను. నాకు క్లీన్గా లేకపోతే అసలు వంటే చేయబుద్ధి అవ్వదు. సో ఆయిల్ అది స్ప్లిటర్ అవుతూ ఉంటుంది కదా స్టవ్ మీద అక్కడ, సో దాన్ని వైప్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అన్నీ మగ్గిపోయాయి, చూపిస్తాను చూడండి. క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా, మరుగుతున్నప్పుడు మనం ఆ శనగపిండి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకుంటాం. అండ్ కర్రీస్ ఎప్పుడూ చేస్తున్నా సరే ఏదో ఒకటి లోటు ఉంటుంది. ఎప్పుడూ చేయడం ఓకే, హరిబరిగా చేయడం ఓకే. అదొకటి ఏంటంటే ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు ఏదో ఒక లోటు ఉంటుంది, బట్ హరిబరిగా చేస్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా కుదురుతుంది కర్రీ కదా. అదేంటో మరి అందరికీ అలానే జరుగుతుందా? నాకైతే అలానే జరుగుతుంది. ఎంత హరిబరిగా చేస్తానో ఆ రోజే కర్రీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ రోజు కర్రీ హరిబరిగా అంటే అంత హరిబరిగా ఏం చేయలేదు, బట్ లేట్ అయిపోతుంది కదా, కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట స్కూల్ అయిపోయేసరికి. సో లేట్ అయిపోయింది, అందుకని వచ్చి గబగబా చేస్తున్నాను కర్రీని. Hot, okay?
అండ్ యాజ్ యూజువల్గా కిచెన్లో నన్ను విష్ చేయడానికే వచ్చాడు. పూరి కదా, పూరి రోజు బాగా ఆకలేస్తుంది మాకు ముందుగానే, తిన్నా తినకపోయినా. సో దానికోసం వస్తే నేను ఇంకా అవ్వలేదు కదా అని చెప్పి క్యారెట్ ఇచ్చి పంపించాను. కిచెన్లో ఎంతసేపు ఉండి వర్క్ చేసినా సరే వీళ్ళు వచ్చి ఒక్కొక్కసారి మనల్ని విష్ చేస్తూ ఉంటారు చూసారా. ఆ విష్ చేసేటప్పుడు కొంచెం ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పోతుంది నాకైతే వాళ్ళు ఇచ్చే హగ్తో. కొంచెం స్మైలీగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కిచెన్లో మనం ఒక్కళ్ళమే వర్క్ చేసుకునే కన్నా ఎవరైనా కంపెనీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు. అలా నా కిడ్స్ నాకు ఎప్పుడు కంపెనీ ఇస్తూ ఉంటారు, కిచెన్లోకి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు నేను ఏం చేస్తున్నానా అండి. అండ్ ఇక్కడ పూరీకి మనం చపాతీలాగా, నేనైతే చపాతీకి చాలా సన్నగా పల్చగా చేస్తాను, బట్ పూరికి మాత్రం కొంచెం లావుగా చేయాలి, లేకపోతే ఇలా పొంగదనమాట. అది నేను చేస్తూ నేర్చుకున్న టిప్. ఫస్ట్లో అసలు పొంగేది కాదు, ఏంటిది పొంగట్లేదు అనుకునేసరికి నేర్చుకున్నాను అనమాట. నెమ్మదిగా చేస్తూ ఉంటే ఎక్స్పర్ట్స్ అయిపోతారు అంటారు కదా, ఆ విధంగా నాకు తెలిసింది. కొంచెం మందంగా చేసుకుంటేనే పూరి పొంగుతుంది అని. అప్పటి నుంచి ఆ రెసిపీలో నేను వెనక్కి అయితే తిరిగి చూడలేదు, ఎప్పుడు హిట్టే నాకు పూరి ఇంట్లో. పూరి దీంట్లో వేయనా? సరే, ఓకే, డన్. వెయిట్ చేయి, ఓకేనా? అండ్ ఇక్కడ కిడ్స్ నాకు వన్ పూరి అని వచ్చేసరి చెప్పాను కదా, మా ఫ్యామిలీకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని పూరి. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం అంటే ఏవేవో తినేస్తారు అనుకో, కొన్ని 1-2 తినడమే చాలా ఎక్కువ మా పిల్లలకి. ఆ 1-2 తినడానికే ఇష్టం అనమాట, ఇష్టంగా తింటారు కష్టపడకుండా. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఫ్యామిలీ అంతటికి సర్వ్ చేసేసాను. హ్యాపీగా టీవీ చూస్తూ రిలాక్స్డ్గా తింటాను ఈరోజు మార్నింగ్ టిఫిన్, ఎందుకంటే మా పాపకి స్కూల్ లేదు కాబట్టి. వాళ్ళతో కలిసి ఒకరోజు మా పాప వెళ్ళిపోయాక టిఫిన్ చేస్తాం, ఇప్పుడు మా పాపతో కలిసి టిఫిన్ చేస్తాం. అండ్ పూరి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఆ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. మా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. వీడియో నచ్చిందా? ఇది ఒక మార్నింగ్ వ్లాగ్, మా పాపకి స్కూల్ లేనప్పుడు వ్లాగ్. అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు కమెంట్ చేస్తే అది నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో కమెంట్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, అండ్ ఇప్పుడు దాకా పోస్ట్ చేసిన వీడియోస్లో ఏమైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారా, అలాంటివన్నీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ టాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకేనా? ఇంతే ఈ రోజుకి వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.